మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తమిళనాడులో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కల్లకుర్చి జిల్లా కరుణాపురంలో నాటుసారా తాగి దాదాపు 47 మంది చనిపోయినట్టయితే తెలుస్తోంది. అయితే దీన్ని కల్తీ సారాగా తయారు చేసినట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే దాని బారిన పడి 109 మంది బాధితులుగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత ఇప్పటికే 47 మంది దాకా చనిపోయినట్టయితే తెలుస్తోంది. అయితే గోవిందరాజు అనేటువంటి వ్యక్తి అక్కడ నాటుసారా తయారు చేసి దగ్గరలో ఉన్నటువంటి కూలీలు కావచ్చు, అంటే స్థానికులకు విక్రయించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అధికారంలో ఉండేటువంటి నాయకుల అండదండలతో గోవిందరాజు పెట్టరేకపోతున్నారు. అనేక సందర్భాల్లో దగ్గరున్నటువంటి కలెక్టర్కి, ఎస్పీకి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి మామూలు వెళ్తున్నటువంటి సందర్భంగానే ఇటువంటి ఘటనలపైన ఇన్వెస్టిగేషన్ అయితే చేయలేదనేటువంటి విమర్శలు అయితే ప్రతిపక్షాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తమిళనాడులో ఈ దుర్ఘటన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించినటువంటి వైద్య బృందాలంతా కూడా కల్లకుర్చి జిల్లాకు వచ్చి బాధితులకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ఒక్క కల్తీ సారా తాగినటువంటి వారు మొదటగా కిడ్నీ ఫెయిల్యూర్ అవడం, దాంతోపాటు కూడా కొన్ని అవయవాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితిలో అక్కడికక్కడికే చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం స్టాలిన్ కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఇప్పటికే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి అన్నాడీఎంకి కావచ్చు, అంటే బీజేపీ నేత అన్నమలైకి సంబంధించి వీళ్ళందరూ కూడా స్టాలిన్ దీనికి బాధ్యత వహించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అసెంబ్లీలో కూడా నల్ల దుస్తులు ధరించి ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పళనిస్వామి, శశికళ కూడా బాధితులని నేరుగా వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అయితే కల్లకుర్చి గ్రామం సంబంధించినటువంటి ప్రాంతాలు, సుదూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ఒక్క కల్తీ సారాకి సంబంధించి, అంటే అక్కడ నాటు సారా తయారు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సారాలో కలిపేటువంటి ఎక్కువ మోతాదులో మత్తు పదార్థం కలపడం, దాని కారణంగా ఒకసారిగా కూడా చనిపోతున్నటువంటి బాధితుల సంఖ్య అనేక సందర్భాల్లో కూడా కనిపించింది. కాకపోతే ఎందుకు పట్టించుకోలేదనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలంతా కూడా సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా ఖచ్చితంగా దీనిపైన డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే చనిపోయినటువంటి వారి కుటుంబాలకి 10 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం తరపున అందిస్తున్నారు. కాకపోతే 10 లక్షలు ఆర్థిక సాయం ఇవ్వడం కాదు, ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారు దానిపైన ఖచ్చితంగా స్టాలిన్ ప్రభుత్వం బయట పెట్టాలి. ఉన్నటువంటి డిఎంకే సంబంధించినటువంటి నేతలే దీని వెనక ఉన్నారు, వాళ్ళ అండదండలతోనే ఇలా నాటుసారా పెట్టరేగిపోతుందనేటువంటి కామెంట్స్ అయితే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తమిళనాడు వ్యాప్తంగా ఇప్పటికే గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ఒక్క కల్లకుర్చి జిల్లానే కాదు, ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఒక నాటుసారా తయారీ అనేది పెద్ద ఎత్తున జరుగుతోంది. దానిపైన కూడా దాడులు చేయాలని చెప్పి కూడా ఈ డిమాండ్లు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 47కి మృతుల సంఖ్య చేరుకునింది. ఇంకా దాదాపు 50 మందికి పైగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి వైద్యులే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి విల్లుపురం, సేలం, తిరుచి, అదేవిధంగా తిరువణామలకి సంబంధించినటువంటి వైద్య బృందాలు కూడా నేరుగా అక్కడ ఆ గ్రామానికి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి వారి సంఖ్య దాదాపు 50 మందికి పైగానే ఉంది. అయితే ఈ ఒక్క నాటుసారాలు తయారు చేసేటువంటి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో వినియోగించారు, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ కలుగుతాయి అనేటువంటి దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. దాన్ని బేస్ చేసుకునే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే గోవిందరాజ్ అనేటువంటి వ్యక్తి అనేక సంవత్సరాలుగా కూడా ఈ ఒక్క నాటుసారా తయారీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించే ఆయన్ని మొదటగా అరెస్ట్ చేశారు. దాంతోపాటు కూడా ఆయన కింద ఉన్నటువంటి కొంతమంది అనుచరులు కావచ్చు, అంటే తయారు చేసేటువంటి వారిని అంతా కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనిపైన ప్రతిపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తోంది. ఖచ్చితంగా దీనిపైన స్టాలిన్ బాధ్యత వహించాలి. అదే రకంగా 24 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కూడా పిలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం స్టాలిన్ అక్కడ ఉన్నటువంటి కలెక్టరు, అదేవిధంగా ఎస్పీని సస్పెండ్ చేయడం కాదు, ఖచ్చితంగా దాని వెనక ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా డిఎంకే నాయకులను కూడా దీని వెనక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఈ ఒక్క ఘటనకి కారణమైనటువంటి వారిని ఎలా శిక్షిస్తారు, దాంతోపాటు కూడా ఇక కల్తీ సారా అణిచివేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారో నిజంగా తెలియాల్సి ఉంది. అయితే ఏ వీధిలో చూసినా కూడా ఏదో ఒక మృతదేహం కనిపిస్తూనే ఉంది. కరుణాపురంలో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా ఈ యొక్క నాటుసారా పైన తమ ఫిర్యాదులు ఇచ్చాము, కాకపోతే దగ్గర ఉన్నటువంటి పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఏదైనా చనిపోయినప్పుడు ఆ సమయానికి వచ్చి వాళ్ళకి ఏదో ఎక్స్ప్రెస్ ఇవ్వడము, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చోటా మోటా నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళపైన డమ్మీ కేసులు పెట్టడమే తప్ప పెద్ద ఎత్తున దీనిపైన
చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇకనైనా సరే స్టాలిన్ ప్రభుత్వం దీనిపైన ఉక్కుపాదం మోపాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా తమిళనాడులో ఈ ఒక గందరగోళ పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉంది. కల్లకుర్చి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ ఒక వైద్య సేవల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక స్టాలిన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సి ఉంది. 24వ తారీఖున ప్రతిపక్షాలంతా కూడా నిరసనకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వారంతా కూడా పోలీస్ సిబ్బందులు అక్కడ జిల్లాకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది.